మన శరీరాన్ని నలగొట్టుకోవడం కాదండి. చాలాసార్లు అందరికున్న భావన ఏంటంటే రియల్ ఫాస్టింగ్ ఈజ్ పనిషింగ్ అవర్ ఫ్లెష్. మన శరీరాన్ని మనము బాగా నొప్పి చేసుకోవాలి, గాయపరచాలి, బాధ పెట్టాలి. దయచేసి మిత్రం, అది కాదు. దట్ ఈస్ నాట్ రియల్ ఫాస్టింగ్. దట్ ఈస్ నాట్ రియల్ ఫాస్టింగ్. మన నిజమైన ఉపవాసం ఏంటంటే మన హృదయము దేవుడు ఏది ఆశిస్తున్నాడో, సీకింగ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క హృదయముతో మన హృదయము మమేకం అవ్వడమే నిజమైన ఉపవాసం. రెండవది, టు టేక్ అవర్ ఐస్ ఆఫ్ ద వరల్డ్. లోకరీతిగా ఆలోచిస్తున్న మనము ఉపవాసం అంటే ఆ లోకరీతిగా ఆలోచిస్తున్న ఆ యొక్క గమనికను తిరిగి ఆత్మ సంబంధమైన వాటి వైపు త్రిప్పడమే నిజమైన ఉపవాసం. ద రియల్ ఫాస్టింగ్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ అలోన్. దేవుని హృదయంలో ఉన్న ఆ భారము గురించి మనం ఎప్పుడైతే కేంద్రీకృతం చేస్తామో అది నిజమైన ఉపవాసం. మూడవది, రియల్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ టు పనిష్ అవర్ ఫ్లెష్ బట్ టు రీడైరెక్ట్ ద ఫోకస్ అన్ టు ద లార్డ్. నిజమైన ఉపవాసం అనేది శరీరాన్ని నలగొట్టుకోవడం కాదు, అది దేవుని వైపు మన యొక్క గురిని, మన యొక్క కేంద్రీకృతమైన మన యొక్క గురిని దేవుని వైపు త్రిప్పడమే. ద రీడైరెక్టింగ్ అవర్ ఫోకస్ అన్ టు ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క హృదయంలో భారం ఏంటి అని మనము ఆయన హృదయాభిలాషకు ప్రథమ పీట వేయడమే నిజమైన ఉపవాసం. అందుకొరకే సరైన ప్రార్థన సమయంలో మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా సరి చేసుకొని సమ్మతిపరచుకొని ఇతరుల దగ్గర, ఒకవేళ మనం ఇంకా బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఇంకా సహోదరుల మీద మనకి ఇంకా ఆయాసం ఉన్నట్లయితే అది సరి చేసుకొని క్షమించిన వారమై, చేర్చుకున్న వారమై, క్రీస్తు మనస్సు ఏ విధంగా పరితపిస్తుందో ఆ క్రీస్తు మనస్సుకు రావాలి అంటే మనం ఎంతగానో తగ్గించుకోగలగాలి. మన అహము ఛిద్రం చేయబడాలి. మనకున్న ఆ సెల్ఫ్ అనేది నాశనం చేసుకోవడానికి ఇష్టపడకపోతే అది ఫాస్టింగే కాదు. కొంతమంది మొండికేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు. మొండికి అంటే ఎవరితో గొడవపడి దేవుడు పగ వారి మీద సాధించాలని చెప్పి వారి మీద వెంజన్స్ పెట్టుకొని ప్రార్థన చేస్తారు. అట్లాంటి ప్రార్థన జవాబు వస్తుంది అంటారా? దేవుడు అంటున్నాడు, ఆయన హృదయంతో మమేకం చేసుకోవడమే నిజమైన ఫాస్టింగ్. అలాంటి ప్రార్థన చేస్తే కూలిపోయినది, పాడైపోయినది సమస్తము సమాధానపరచబడిన చేసిన తర్వాత చేసే ప్రార్థన దేవుడు తిరిగి సమకూర్పుని ఏం చేస్తాడు? దయచేస్తాడు. గాడ్ విల్ గివ్ యూ రియల్ రెస్టరేషన్, రియల్ బ్రేక్ త్రూ, రియల్ డెలివరెన్స్. అందుకొరకే ఎలా చేయాలండి? రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. 10 మాటలు మనం చూస్తాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాలి. యోహాను సువార్త 14. కాబట్టి రెఫరెన్స్ రాసుకోండి, లేదా నోట్స్ ఉంటే నోట్స్ రాయడం కూడా ప్రయత్నించండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 14. నిజమైన ప్రార్థన యేసు ప్రభు నామములోనే నువ్వు ప్రార్థించాలి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మొదటిగా యేసు నామంలో ప్రార్థించాలి. రెండవదిగా మత్తయి సువార్త 21:22 విశ్వాసముతో ప్రార్థించాలి. అంటే నేను దేవుని దగ్గర నుండి జవాబు పొందబోతున్నాను అనే ధైర్యముతో